ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ఆ 4 మెంబర్స్ అందరికీ కరెక్ట్‌గా ఎలాంటి పాలిసీ అనేది వాళ్ళు తీసుకుంటే బావుంటుంది? ఎలాంటి కంపెనీలో తీసుకుంటే బావుంటుంది? ఇప్పుడు మనం ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, హ్మ్. టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి అవసరం లేదు. కరెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీలో మెయిన్‌గా ఇన్‌కమ్ సంపాదించే వ్యక్తి ఎవరైతే యజమాని ఉన్నాడో, ఎవరైతే ఇన్కమ్ ఇప్పుడు ఇద్దరు కపుల్స్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి. అంటే మనం ప్రతి ఒక్క ఇప్పుడు పుట్టబోయే బాబుకు కూడా కంపల్సరీ. ఇప్పుడు మనం ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అని ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తానికి కవర్ అవుద్ది. ఈవెన్ ఇప్పుడు పుట్టబోయే బాబుకు కూడా మనం రాగానే ఇమీడియట్గా మనం దాన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కవర్ చేస్తారు. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ వల్ల ఎవరికైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుద్దో, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్దో వాళ్ళు లేకపోతే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.